నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ప్రస్తుతం రాబోయే రోజుల్లో 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్న విషయం తెలిసిందే. దాంట్లో తమిళనాడు హాట్ టాపిక్గా ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తోంది. దీంతో పాటు సినీ నటుడు విజయ్ ఈసారి ఎన్నికల్లో నిలుచోవడం అనేది దానికి సంబంధించి పెద్ద ఎత్తున పోటీ ఉండబోతుందన్న విషయం గురించి ప్రతిరోజు ఏదో ఒక వార్త తెర మీదకి వస్తూనే ఉంది. తమిళకట్ర వెళగం పార్టీతో ఆయన తెర మీదకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మొన్న ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. ఆయన 2 చోట్ల పోటీ చేయబోతున్న విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పారు. అయితే విజయ్ వ్యూహాత్మక తప్పదేమన్నా చేస్తున్నాడా, తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు సిద్ధమవుతున్న తమిళగ వెట్రికళిగం అధినేత విజయ్ తీసుకున్న నిర్ణయమే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఏంటా నిర్ణయం అంటే, ఈ ఎన్నికల్లో విజయ్ 2 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. చెన్నైలోని అటు పెరంబూరు, తిరుచారాపల్లిలోని తిరుచి ఈస్ట్ స్థానాల్ని ఆయన ఎంపిక చేసుకున్నారు. తొలిసారి బరిలోకి దిగుతున్న ఒక కొత్త పార్టీ నాయకుడు 2 చోట్ల పోటీ చేయడము ఖచ్చితంగా అది వ్యూహాత్మక తప్పిదమే అవుతుంది. తెలియకుండా ఆయన పొరపాటు చేయబోతున్నాడు, అవకాశాన్ని ఆయనే ఇవ్వబోతున్నాడు అనేది ఇప్పుడు డిస్కషన్. అంటే ఆయనకు ఆత్మవిశ్వాసమా లేక అభద్రతా భావానికి లోనయ్యి 2 చోట్ల పోటీ చేస్తున్నారా అన్న చర్చ అయితే ప్రస్తుతం జరుగుతుంది. ఎందుకంటే నేటి రాజకీయాల్లో ఏ నాయకుడైనా 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారంటే ప్రజల్లోకి వెళ్ళే మొదటి సంకేతం అయితే అవునన్నా కాదన్నా ఎక్కడో ఆయన ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నాడు, అభద్రతా భావానికి లోనవుతున్నాడు అన్న ఒక వాదన్ని తెర మీద తీసుకొస్తున్నారు. ఎందుకంటే ఒకే చోట గెలుస్తామన్న నమ్మకం లేకనా లేకపోతే సేఫ్ సైడ్ కోసం 2వ స్థానాన్ని ఎంచుకుంటున్నారా అన్న అభిప్రాయం అయితే ఓటర్లో బలంగా అయితే నాటుకుపోయింది. ఎందుకంటే ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే మన ఏపీ తెలంగాణకు సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కొన్ని లెక్కలను ఒకసారి చూద్దాం. గతంలో తెలంగాణ ఎలక్షన్ జరిగినప్పుడు ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కావచ్చు, అంటే ఇలాంటి దిగ్గజాలు తమ కంచుకోటలతో పాటు వ్యూహాత్మకంగా పోటీ అని 2వ చోట పోటీ చేయడానికి ముందుకొచ్చిన విషయము మొన్న అనూహ్యంగా కేసీఆర్ గారు 2023 ఎన్నికల్లో ఒక చోట గెలిచి ఒక చోట ఓడిపోవడము, ఈవెన్ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఒక చోట కొడంగల్లో గెలిచారు, కామారెడ్డిలో ఓడిపోయారు. ఆయన కేసీఆర్ గారు కూడా కామారెడ్డిలో ఓడిపోయారు 2023 తెలంగాణ ఎన్నికల్లో. వీరిద్దరూ పోటీ పడి చివరికి ఒక బీజేపీ సామాన్య అభ్యర్థి చేతిలో ఫస్ట్ టైం ఆయన ఎలక్షన్కి వచ్చారు, ఆయన చేతిలో ఓడిపోయారు. ఇప్పుడు విజయ్ కూడా అదే తరహాలో 2 చోట్ల నిలబడడం వల్ల ఓటర్లకు ఆయనపై ఉన్న నమ్మకం సన్నగిల్లే ప్రమాదం ఉంది. 2 పడవల ప్రయాణము ఇరుక్కునే ఛాన్స్ అనేది ఇక్కడ తెర మీదకి వస్తున్న అంశం. దీంతోపాటు విజయించుకున్న నియోజకవర్గాల్లో ప్రత్యర్థులు కూడా చాలా బలంగా ఉన్నారు. పెరంబూరు స్థానానికి వచ్చేసి డిఎంకే సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్డి శేఖర్ ఇప్పటికే తన పట్టును నిరూపించుకున్నారు. ఇటు తిరుచి ఈస్ట్లో వచ్చేసి ఇనుగో ఇరుదయరాజ్ గట్టి పోటీని అయితే ఇవ్వబోతున్నారట. ఈ 2 చోట్ల విజయ్ ఒకేసారి దృష్టి సారించడం అయితే కష్టమైన పని. ప్రచారం కోసం ఒక నియోజకవర్గంలో అయితే ఎక్కువ సమయం కేటాయించారనుకోండి, 2వ చోట ప్రజలు మమ్మల్ని పట్టించుకోవడం లేదు అనే భావనకు వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే ఏంటంటే సినిమా ఇమేజ్ ఉంది కాబట్టి ఆల్రెడీ ఆ 2 ప్రాంతాలకి ఈయన తెలుసు కాబట్టి ఆయనను చూసి ఓటేస్తారన్న ఓవర్ కాన్ఫిడెన్స్ ఏమన్నా విజయ్కి వచ్చిందా అన్న ఒక వాదన అయితే తెర మీద తీసుకొస్తున్నారు. ఫలితంగా 2 చోట్ల ఓటర్లు ఆయనకు వ్యతిరేకంగా మొగ్గు చూపే అవకాశం ఉంటే పరిస్థితి ఏంటి, అది కూడా లేకపోలేదు కదా అవకాశం కూడా అనేసన్న ఒక డిస్కషన్ నడుస్తుంది. అదే సమయంలో ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు. ఎందుకంటే ఆయన సీఎం క్యాండిడేట్, మిగతా అభ్యర్థులు అంటే ఫేస్ ఆఫ్ ద పార్టీ ఈయనను చూసిన తర్వాత మిగతా అభ్యర్థులను చూస్తారు కాబట్టి ఖచ్చితంగా అన్ని రాష్ట్రాలని, అక్కడ ఉన్న రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్ని ఆయన పర్యటించాలి. ఏ నియోజకవర్గంలోనూ ఎక్కువగా ఇప్పటివరకైతే ప్రచారం అంటే ఈ స్కెడ్యూల్ చూసుకుంటే 2 నియోజకవర్గాలు ప్లస్ 200 చేంజ్ ఏమో ఉన్నాయి అక్కడ అసెంబ్లీ నియోజకవర్గాలు. మరి ఇన్నిట్లో ఆయన ప్రచారం చేయగలుగుతారా అంటే కొంత క్వశ్చన్ మార్క్ అనేది అయితే వస్తుంది. అంటే అస్తిత్వ పోరాటంలో ఇబ్బందులు, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చే వ్యక్తికి ఒక కంచుకోట ఉండడం అయితే చాలా అవసరం. ఎందుకంటే ఆయన నిలబడాలి, ఒక్కచోటే ఆయన ప్రభంజనం చూపించాలి, అలా ప్లాన్ చేసుకుంటే బాగుండేది అనేది. ఎందుకంటే ఆయనకి ఎంత ఫేమ్ ఉన్నా సినిమా వేరు రాజకీయాలు వేరు అన్నది ఇప్పుడు ఒకప్పుడు నడిచిన దానికి ఇప్పుడు నడుస్తున్న ఫార్మాట్కి చాలా తేడా ఉంది. అందులోనూ సొంత నియోజకవర్గంగా ఇది ఆయన నియోజకవర్గం అనేది ముద్ర వేసుకోవాలి. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి గారికి కొడంగల్, కేసీఆర్ గారికి వచ్చి గజ్వేల్, ఇలా ఒక్కొక్క లీడర్కి సంబంధించి బండి సంజయ్కి వచ్చేసి కరీంనగర్,
ఏంటంటే ఆ పార్టీకి సంబంధించి అంటే ఫ్రంట్ ఆఫ్ ద రోలో ఉండేవాళ్ళు ఈటల రాజేందర్కి వచ్చేసి హుజూర్ నగర్, ఇలా ఒక్కొక్కరికి ఒక స్టాంప్ ఉంటుంది. ఇది వాళ్ళు పుట్టిన నేల, పెరిగింది అన్న ఆ సొంత నియోజకవర్గము తనది అన్న ముద్ర వేసుకోవాలని ఉంటుంది. అది ప్రజల్లో అది చాలా బలంగా తీసుకెళ్తుంది కూడా. కానీ ఇప్పుడు విజయ్ 2 చోట్ల పోటీ చేయడం వల్ల ఆయన అసలు ఏ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించాలనుకుంటున్నారు అనే స్పష్టత ప్రజలకు అందడం లేదు. ఎందుకంటే వన్స్ ఒకసారి గెలిచారనుకోండి, సీమ అభ్యర్థిగా ఒకవేళ ఆయన అయ్యారనుకోండి, ఒక నియోజకవర్గాన్ని ఉంచుకోవాలి, ఒక నియోజకవర్గాన్ని వదిలిపెట్టాలి. ఇలాంటి కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు అంటే మేము నచ్చలేదా అన్న అది ప్రజల్లో ఏర్పడే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఆయనకు కేవలం ఒక గెస్ట్ క్యాండిడేట్గా మాత్రమే స్థానిక ఓటర్లు చూసే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే మాకు నిత్యం ఈయన అందుబాటులో ఉండడు, అలాంటప్పుడు ఈయనకి ఎందుకు ఓటేయాలి అనేసి అని ఆ 2 నియోజకవర్గాలు అనుకున్నాయి అనుకోండి, అది ఖచ్చితంగా ప్రమాదమే అవుతుంది. అట్లీస్ట్ ఒక నియోజకవర్గాన్ని ఎంచుకున్నప్పుడు మీరు కొత్త ఫేస్ కాబట్టి ఖచ్చితంగా ఒక సినిమా యాక్టర్గా మీరు మీ రాష్ట్రానికి పెద్దే, మీరు ఒక సూపర్ స్టారే, ఒక ఏంటిది ఐకానే మీరు. కాకపోతే రాజకీయాలకు వచ్చేసరికి వేరుగా ఉంటుంది కదా. 2 చోట్ల గెలిస్తే ఏదో ఒక స్థానానికైతే రాజీనామా చేయాల్సి వస్తుంది. అది ఆ నియోజకవర్గ ప్రజలను అవమానించినట్లు అవుతుంది. ఎందుకంటే ఆ రిజల్ట్ మొన్న కొడంగల్కి సంబంధించి రేవంత్ రెడ్డి గారిని ఎంచుకున్నారు, గజ్వేల్కి సంబంధించి కేసీఆర్ గారిని ఎంచుకున్నారు, కామారెడ్డికి సంబంధించి ఇద్దరిని రిజెక్ట్ చేశారు. ఎందుకంటే వీళ్ళిద్దరు ఇక్కడ ఉండరు, రేపు గెలిచినా కూడా వీళ్ళిద్దరు వాళ్ళ సొంత నియోజకవర్గాలకు ఇంపార్టెన్స్ ఇస్తారు తప్పితే మమ్మల్ని పట్టించుకోరు అనుకున్నారు. కాబట్టి ఇమీడియట్గా రిజల్ట్ అనేది చూపించేశారు. అది అనవసరంగా వాళ్ళు అవమానంగా భావించడం ఇదంతా ఉంటుంది. అంటే చరిత్ర పునరావృతం అవుతుందా అనేసారంటే ఒక్కసారి ఇటీవలి కాలంలో 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల గెలిచిన సందర్భాలు అయితే చాలా తక్కువే. ఒకవేళ గెలిచిన మెజారిటీలు చాలా స్వల్పంగానే ఉంటాయి. విజయ్ తన సినిమాల మాదిరిగా రాజకీయాల్లో కూడా డబుల్ రోల్ సక్సెస్ అవుతుందని భావిస్తున్నారేమో, కానీ అటు క్షేత్రస్థాయిలో రాజకీయాలు అయితే అందుకు భిన్నంగా ఉంటాయి. డిఎంకే, అన్నా డిఎంకే వంటి బలమైన క్యాడర్ ఉన్న పార్టీని ఎదుర్కోవాలంటే ఒకే చోట నిలబడి గట్టిగా పోరాటం చేయాలి, అదే ఉత్తమమైన వ్యూహం. కానీ విజయ్ మాత్రం 2 చోట్ల పోటీకి అయితే నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఒకవేళ అంటే ఇది ఓన్లీ సినిమా వాళ్ళకు మాత్రమే ఇది ఉంటుంది అన్న ఉదంతాలు కూడా కొన్ని తెర మీదకి వస్తున్నాయి. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఎన్టీఆర్ గారు ప్రతి ఎన్నికల్లోనూ 2 చోట్ల పోటీ చేశారంట. ఆయన తిరుపతి, గుడివాడ, నల్గొండ, హిందూపురం, కల్వకుర్తి, టెక్కిలి ఇట్లా ఈ నియోజకవర్గాలు ఆయన పోటీ చేశారు 2 చోట్ల. 1989 రంగా హత్య అనంతరం జరిగిన ఎన్నికల్లో ఆయన కల్వకుర్తి నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. చిరంజీవి గారి విషయానికి వస్తే 2009లో ఆయన పాలకొల్లు నుంచి పోటీ చేశారు, తిరుపతి నుండి పోటీ చేశారు. పాలకొల్లులో బంగారు ఉషారాణి చేతిలో స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు. ఇటు పవన్ కళ్యాణ్ గారు వచ్చి 2019లో 2 చోట్ల పోటీ చేశారు, 2 చోట్ల ఓటమి పాలయ్యారు. ఇక జయలలిత తర్వాత ఎంజి రామచంద్రన్ కూడా తమిళనాడు ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేసిన చరిత్ర వాళ్లకు ఉంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఇందాక చెప్పినట్టుగా రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు ఎవ్రీ ఎలక్షన్లో జరుగుతూనే ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు ఈసారి అంటే మెయిన్ ఆయన ఫేస్ ఆఫ్ ద పార్టీ అయ్యారు కాబట్టి ఆయన 2 చోట్ల పోటీ చేశారు. తమ సొంత నియోజకవర్గాల్లో వీళ్ళు గెలిచారు. తమ కాని నియోజకవర్గాల్లో కామారెడ్డిలో బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి చేతిలో ఇద్దరు ఓడిపోయారు. ఆయన ఆ రేంజ్లో హైలైట్ అయిపోయారు. ఇక అటు మోడీ కావచ్చు, ఇటు రాహుల్ గాంధీ కావచ్చు, ఇద్దరు 2 చోట్ల పోటీ చేయడం కూడా మనం ఇక్కడ చూడాలి. మోదీ 2014లో వారణాసి, వడోదర నుంచి పోటీ చేశారు. రాహుల్ గాంధీ వచ్చి 2019లో అమేధి, వాయినాడ్ నుండి పోటీ చేశారు. అమేధిలో ఆయన ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో రాయ్బరేలీ, వాయినాడ్ నుంచి పోటీ చేయగా 2 చోట్ల గెలిచారు. సినిమాల నుండి రాజకీయాల్లోకి వచ్చిన వారే అయితే మెయిన్ 2 చోట్ల పోటీ చేయడం అయితే ఒక టెండెన్సీగా ఉంది అనేది అయితే ప్రస్తుతం తెర మీదకి వచ్చింది. అంటే సినిమా రంగం నుండి రాజకీయాల్లోకి ప్రవేశించిన ఎన్టీఆర్ కావచ్చు, ఎంజీఆర్ కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఆల్రెడీ ఆఖరికి జయలలిత వంటి వాళ్ళు అయితే 2 చోట్ల పోటీ చేశారు. ఇందులో కొందరు సక్సెస్ అయ్యారు, కొందరు ఫెయిల్యూర్ అయ్యారు. అంటే విజయ్ కూడా అదే బాటలో పయనిస్తున్నారా అంటే సినిమా రక్తం కదా, అవును అన్న సమాధానం అయితే ఇప్పుడు వస్తుంది. అయితే ఒక్కసారి చరిత్రను పరిశీలిస్తే 2 చోట్ల పోటీ చేయడం అనేది ఒకవైపు ప్రభావం చూపడానికి ఉపయోగపడినా మరోవైపు ప్రత్యర్థులకు ఇది అభద్రతా భావాన్ని విమర్శనాస్త్రాన్ని అందించినట్లు అవుతుంది. ఎందుకంటే ఈయన అందుబాటులో ఉండడు, ఆయన దాని మీదే ఏంటిది రేపు ఇన్ కేసు పోటీ వచ్చినా నాకు 2 ఒకటే అన్న ఒక లెక్కలు బేరీజులు అయితే కంపల్సరీ ఉంటాయి. ఆయన ఇటువైపు వచ్చినా ఆయన ఆ ప్రాంతం వాళ్ళకి ఎక్కువ పెద్దపీట వేస్తాడు, దానికి సంబంధించి ఏదో ఒక లూప్ పొలాన్ని తెర మీద తీసుకొస్తాడు. అది అక్కడ ఉన్న అంటే ఇంకొక నియోజకవర్గానికి అది ప్లస్ అవుతుంది. కేసీఆర్, రేవంత్ రెడ్డి వంటి ఉద్దండులే కామారెడ్డిలో ఎదురుతున్న ఉదంతం మనకు కళ్ళ ముందు కనిపిస్తుంది. చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి లాంటి వాళ్ళు కూడా బోర్లా పడ్డ విషయము, పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయిన ఉదంతము, ఇవన్నీ మనం చూస్తున్నాం. అటు డిఎంకే, అన్నా డిఎంకే వంటి వ్యవస్థీకృత పార్టీలను ఎదుర్కొనే క్రమంలో విజయ్ తన శక్తిని 2 నియోజకవర్గాలకు విభజించుకోవడం అయితే ఖచ్చితంగా సాహసోపేత నిర్ణయం అనుకోవాలా, లేదు ఆయన మీద ఆయనకున్న
అతి ఆత్మవిశ్వాసం అనుకోవాలా, లేకపోతే ఒక దగ్గర పోయినా ఇంకో దగ్గర ఉంటుంది అంటూ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారా అనేదైతే కొంచెం డైలమాలో పడేసింది అన్నది మాత్రము ఖచ్చితంగా తెలుస్తుంది. అంటే ఏదేమైనా ప్రజా తీర్పును ఆధారపడి ఉంటుంది, అది ఫైనల్ అనుకోండి. సినిమాలో డబుల్ రోల్ సక్సెస్ అయినంత సులభంగా ప్రస్తుతం రాజకీయాల్లో 2 చోట్ల నెగ్గడము అనేది, అందులోని ఇప్పుడు విజయ్ రావడము చారిత్రాత్మక అవసరము, తమిళనాడు రాజకీయాలకు ఈయన దిక్సూచి అనేంత పరిస్థితులు అయితే లేవు. అక్కడ 2 చోట్ల నెగ్గడం సాధ్యం కాదని అయితే గత అనుభవాలు అయితే హెచ్చరిస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఆయన పునరాలోచించి ఒక నియోజకవర్గాన్ని ఉంచుకొని ఒక నియోజకవర్గాన్ని అప్పచెప్పేస్తే ఆయన కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా హై మెజార్టీతో ఒక దగ్గర గెలిచే అవకాశం ఉంటుంది. లేదు ఖచ్చితంగా అంటే ఆయనకు ఇప్పుడు ఫేస్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీ అయిపోయింది విజయ్. ఎందుకంటే డిఎంకే ఉంది, ఏఐడిఎంకే ఉంది, ప్లస్ అటు బీజేపీ పొత్తుతో అదొస్తుంది. ఈ నేపథ్యంలో మరి తమిళ కట్ర వెలగం పార్టీ ఏ రేంజ్లో మరి ఇతర మీద తన ప్రభావం చూపిస్తున్నది మాత్రం ఒక చర్చనీయాంశమైంది. ఈసారి మిగతా 5 రాష్ట్రాలు ఒక ఎత్తు అయితే కేవలం తమిళనాడు రాష్ట్రం పైనే ఎక్కువగా ఫోకస్ అనేది, ఎక్కువగా చర్చ అనేది కూడా జరుగుతుంది. అస్సాం కావచ్చు, కేరళ కావచ్చు, పశ్చిమ బెంగాల్ కూడా తమిళనాడు తర్వాతే అన్నంత రేంజ్లో చర్చ జరుగుతుంది. మెయిన్ అయితే పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఈ రెండిట్లో ఎవరు నెగ్గుతారు, ఎవరికి పట్టం కడతారు అన్నది. అటు పశ్చిమ బెంగాల్లో అయితే వారు 2 సైడ్ ఓన్లీ మమతా బెనర్జీ వర్సెస్ మోదీ అన్నట్టుగా ఉంది. బట్ తమిళనాడు రాజకీయాలు అయితే చాలా రసవత్తరంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో విజయ్ సెంట్రిక్గా అనేక అంశాలు కూడా జరుగుతున్న నేపథ్యము, పర్సనల్ టచ్ను కూడా దీంట్లోకి తీసుకురావడము మొత్తానికి ఏ తీరం చేరుతుందో చూద్దాం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.